దానికి నిర్ధారణ ఏంటంటే ఎవరైతే కేసు వేసిరో ఆ కేసు వేసినటువంటి లాయర్ మాట్లాడుతున్నారు. రిజిస్ట్రేషన్ వెబ్సైట్ లో ఈ రోజుకి కూడా యాజ్ ఆఫ్ టుడే అది 2006లోనే దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ కింద చూపించారు. అసైన్మెంట్ జరిగింది 1994 లోని పట్టా సర్టిఫికేట్ నేను పబ్లిష్ చేయడం జరిగింది. ఆయన మాట్లాడిన తర్వాత పట్టా సర్టిఫికేట్ లో క్లియర్ గా ఉంది 1997 లో. మనకి అసైన్ ల్యాండ్స్ ఏవైనా సరే జియో ఎంఎస్ నంబర్ 1406 ఆఫ్ 1958 వచ్చిన తర్వాత ల్యాండ్లెస్ ఫోర్ కేటగిరీలో ఇవ్వబడిన ఎటువంటి ల్యాండ్ కూడా ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 అమెండ్ చేయకుండా పట్టాగా చేయడానికి వీలు లేదు. ఇది చట్టం. మీరు ఒక బంగారాన్ని దొంగతనం చేసుకొని వచ్చారు, ఓకేనా? నేను దొంగతనం చేయలా, మీరు దొంగతనం చేసుకొని వచ్చారు, మీరు నాకు అమ్మారు, నేను కొన్నా నా బంగారాన్ని. నేను దొంగ బంగారం కొనడం తప్ప కాదా? మరి అటువంటిప్పుడు ఈయన కొన్నప్పుడు 2023లో దాన్ని పట్టా కింద మార్చేశారు ఆల్రెడీ. ఈయన ఏం చేశాడంటే ఒక ప్రాక్సీని పెట్టుకొని ప్రాక్సీ ద్వారా దాన్ని చేయించి ఈయన కొన్నాడు దాన్ని స్పష్టంగా అర్థమవుతుంది దాంట్లో. లేకపోతే ఏ గవర్నమెంట్ అఫీషియల్ మీకు రాటిఫై చేస్తాడు ఇటువంటి ఎర్రర్స్ ని? ఒకవేళ నిజంగా పట్టా ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్ గా పడింది అనుకోండి, అటువంటి భూములు కోకొల్లలు కొన్ని లక్షల ఎకరాలు తెలంగాణలో ఉన్నాయి. రైతులు రెవెన్యూ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు. ఏ ఒక్క రిప్రజెంటేషన్ కి రెస్పాన్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఫైల్స్ కింద వేసుకొని కూర్చుంటారు తప్ప వాళ్ళు పని చేయరు. ఎంపీ నుంచో ఎమ్మెల్యే నుంచో ఫోన్లు వెళ్తే తప్ప పనులు జరగవు. మరి అటువంటి దీనికి 176 ఎకరాలు పట్టా కింద ఈయన 80 ఎకరాలు కొన్నా అంటున్నాడు. 4 ఎకరాలు డిస్ప్యూట్ లో ఉందని ఆయనే చెప్పాడు. 76 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిందని చెప్పాడు. ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఈసీలు కూడా నా దగ్గర ఉన్నాయి, అన్ని నేను వెరిఫై చేశాను. ఈయన సగం 2023లో కొన్నాడు, సగం 2024లో కొన్నాడు. కానీ ఎలక్షన్ అఫిడవిట్ లో మొత్తం చూపించా దొంగ భూమి కాదు అన్నాడు. మరి ఎలక్షన్ అఫిడవిట్ లో 26 ఎకరాల 25 ఎకరాల 26 గుంటలు ఎంతో ఉంది, దానికి వాల్యుయేషన్ వచ్చేసి 52 లక్షలు చూపించాడు. మరి అది ఇక్కడ భాగవతం మొత్తం బయట పడిపోయింది. ఆయన 2023లో కొన్నాడు, 24లో కొన్నాడు. 2023లో గవర్నమెంట్ దిగిపోతున్నది. అప్పుడు బీఆర్ఎస్ సర్కార్ కూడా పూర్తి స్థాయిలో పనిచేయదు, ఎందుకంటే ఎలక్షన్ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి. డిసెంబర్లో ఎలక్షన్, నవంబర్లో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి. సో కాబట్టి 2023లో కొంత కొన్నాడు, 2024లో కొంత కొన్నాడు. ఈయన ఎలక్షన్ అఫిడవిట్లో మొత్తం చూపించిన అన్నాడు, కానీ అసలు ఈ భూమే చూపించలేదు. వాస్తవానికి కూడా లీగల్గా పర్ఫెక్ట్గా ఫైట్ చేస్తే ఈయన ఎంపీ పదవి కూడా ఊసిపోతుంది. ఎంపీ పదవి కూడా ఊసిపోయేటువంటి అవకాశం ఉంది కోర్టులో దీని మీద ఫైట్ చేస్తే. సో ఇట్లా పేదల భూములు మింగేసి ఇక ఇప్పుడు ప్రభుత్వాన్ని ఒకటే పొగుడుతా ఉన్నాడు. ఎందుకంటే ఈ భూభారత్ తెచ్చినందుకు చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇది పేదలకు చాలా మంచి చేస్తా ఉన్నది. ఎందుకంటే పేదల భూములని 176 ఎకరాల భూములని అసైన్డ్ ల్యాండ్లని నేను కొనుగోలు చేసిన, అపరంగా మింగేసిన, ఇలా రైతులందరూ నోట్ల కొట్టినా అసలు ఈ అసైన్డ్ ల్యాండ్లు ఏంటిది? భూమి లేనటువంటి పేద ప్రజలకు ఇచ్చేటువంటి వ్యవహారం అది వాళ్ళకు అమ్మడం కానీ కొనడం కానీ అధికారం ఉండదు. అది అమ్మినా తప్పే, కొన్నా తప్పే. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇంకొక వ్యవహారం ఏంటంటే ఈ భూముల వ్యవహారంలో ఈయన ధర్నా కూడా చేసిండు గతంలో. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఏదో జరిగిపోయిందని చెప్పి ధర్నా కూడా చేసిండు. ఇన్ని చేసి ఇంత చేస్తుంటే వాళ్ళ కోసం ఏదో ఫైట్ చేస్తున్నారు అనుకున్నారు, కానీ అలా భూములన్నీ మింగేసినటువంటి వ్యవహారము ఇక్కడ కనపడతా ఉంది. ఈ అసైన్డ్ భూములను ఎవరు కొనుగోలు చేయొద్దు, ఎవరు అమ్మొద్దు. పేద ప్రజలు చేసుకోవాలి, బతకాలి, తినాలి, బతకాలల్లా దాని మీద వచ్చేటువంటి అది తీసుకోవాలి. కానీ మన రేవంత్ రెడ్డి గారి అండదండ చూసుకొని ప్రభుత్వం మారిన తర్వాత ఈ భూభారతి రాగానే అలాగే ధరణి వ్యవహారములో ఎట్లా వర్కౌట్ అవుతుంది కాబట్టి కేసీఆర్ గారు తెచ్చినటువంటి ధరణి దాంట్లో ఈ దొంగ పనులు చేయనిక, ఈ లంగ పనులు చేయనిక అయితే లేదు కాబట్టి, అసైన్డ్ భూములను పట్టా భూముల లెక్క మార్చుకునే ఫెసిలిటీ లేదు కాబట్టి ఈ భూభారతి వచ్చిన తర్వాత ఈ 176 ఎకరాల భూములని హారతి లెక్క మింగేసి అన్నమాట. ఇది జరిగినటువంటి వ్యవహారం. అందుకనే రఘునందన్ రావు గారు ఇలా ఎనలేని కృతజ్ఞతాభావంతో ఉన్నాడు. మనం అప్పుడప్పుడు మనకు అనిపిస్తుండే హైడ్రా మీద లోకమంతా వ్యతిరేకిస్తుంది. బీజేపీలో ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యతిరేకిస్తాడు, ఈటల రాజేందరు వ్యతిరేకిస్తాడు, అలాగే ఆఖరికి బండి సంజయ్ కూడా వ్యతిరేకిస్తాడు. కానీ రఘునందన్ రావు ప్లస్ ఇంకొక ఆయన పేరు ఏం పేరే, ఈయన చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వీళ్ళు మాత్రం స్వాగతిస్తారు. కొండా విశ్వేశ్వర రెడ్డి ఫక్తు రేవంత్ రెడ్డి మనిషి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఈయన గురించి తెలిసేనా రఘునందన్ రావు గురించి? ఏకంగా నాగార్జున కన్వెన్షన్ హాల్ని హైడ్రా పోయి కూలగొట్టింది. కన్వెన్షన్ హాల్ని కూలగొట్టినప్పుడు సినీ లోకమే కాదు యావత్ తెలంగాణ సమాజం కూడా రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని కొంత తప్పు పట్టింది.
అంటే ఇట్లా ఇట్లా పెద్దోళ్ళను భయపెట్టిస్తే చిన్న చిన్నోళ్ళు భయపడతారు, దాంతో మనకు కావాల్సినటువంటి వ్యవహారం మనం చేసుకోవచ్చు అన్నటువంటి వ్యవహారంలో తప్పు పట్టింది. కానీ అప్పుడు కూడా రఘునందన్ రావు ఏం చేసిండు, ఉన్న పలంగా పోయి ప్రెస్ మీట్ పెట్టి, అవసరం లేకపోయినా ప్రెస్ మీట్ పెట్టి జడ్జిని కోర్టునే తప్పు పట్టిండు. ఈయన ఈ వ్యవహారంలో ఆ టెట్ట స్టే ఇస్తుంది జడ్జి, ఆ టెట్ట ఇస్తారు కోర్టుకి ఏమైనా అది ఉంటుందా, వినాలి కదా వాదనలు. ఈయన కోర్టును జడ్జిని కూడా తప్పు పట్టేటువంటి వ్యవహారాన్ని మనం చూసినాం. అంటే ఈయనకు 176 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి వ్యవహారంలో ఈయనకు మేర్బానీ చేసిరు కాబట్టి రఘునందన్ రావు కృతజ్ఞతాభావంతో ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా ఈగ వాలకుండా, ఏ విషయంలో కూడా ఈగ వాలకుండా చేస్తున్నటువంటి వ్యవహారాన్ని మనం చూసినాం అన్నమాట. సో అందుకనే ఆయన అట్లా చేస్తా ఉన్నాడు. దేనికి ప్రభుత్వం ఏం చేసినా కానీ వెనకేసుకొస్తాడు. ఈయనకి ఏవి కనపడవు. ఈ రఘునందన్ రావు అంటే ఆయనకి రైతుల గోసలు కనపడవు, మహిళల గోసలు కనపడవు, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలు కనపడవు, నిరుద్యోగుల ఆర్తనాదాలు కనపడవు. ఉద్యోగులు ఇన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తా ఉన్నారు, వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు సంఘీభావం తెలపలే, వాళ్ళ గురించి మాట్లాడాడు కూడా. ఇవన్నీ ఎందుకు మాట్లాడితే ఇది కథ. కానీ వాస్తవానికి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, రఘునందన్ రావు భాగవతాన్ని ఈ అసైన్డ్ భూముల 176 ఎకరాల వ్యవహారాన్ని బయట పెట్టిందే రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యవహారాన్ని బయట పెట్టింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమే ఈ వ్యవహారాన్ని బయట పెట్టింది. నీకు కావాల్సిన పని చేసి పెట్టేది ప్రభుత్వమే, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే. నీకు ఎవరెవరు చేసి పెట్టిరో ఇక నీకు తెలుసు ఆ విషయం. ఇలా ఈ వ్యవహారాన్ని బయటకు పొక్కకుండా ఉన్నటువంటి వ్యవహారాన్ని, లోపల ఉన్నటువంటి వ్యవహారాన్ని బయటకి ఇచ్చి లీకులు ఇచ్చి నీకు లాకేసింది కూడా ఇదే ప్రభుత్వము. ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. కొంతమంది బీజేపీలో నువ్వు ఎవరికైతే అడ్డుగా ఉన్నావో వాళ్ళు కూడా చేతులు కలిపేసి ఇద్దరు కలిసి మంచిగా కానిచ్చేసారు పని. ఇక ఇప్పుడు ఒక్క దెబ్బకు 2 పిట్టలు. అటు ఇన్ని రోజులు కావాల్సినంత సపోర్ట్ వచ్చింది నీ నుంచి, ఇప్పుడు నీతో పెద్దగా పని లేదు, ఎట్లా బయటకు వస్తున్నది కాబట్టి ప్రభుత్వమే క్లియర్గా ఎవరెవరికి ఎంతెంత పట్టా చేసిరో, ఏ రకంగా ఇచ్చిరో, ఈసీలు బీసీలు అవన్నీ ఎట్లా వస్తాయి ప్రభుత్వ సహకారం లేకుండా, జీవోలు ఎట్లా వస్తాయి ప్రభుత్వ సహకారం లేకుండా, లోపల వ్యవహారం జరగకుండా ఇవన్నీ బయటకు ఎట్లా వస్తాయి. ఇవాళ అయిపోయింది కాబట్టి చేసింది అనమాట. రఘునందన్ రావు మధ్యలో అటు కాకుండా మధ్యలో పడిపోయింది ఇప్పుడు. సో కాబట్టి ఈ వ్యవహారంలో దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. ఆ 176 ఎకరాల భూములకు సంబంధించినటువంటి పేదలకు మళ్ళీ ఆ భూములు తిరిగిచ్చేంత వరకు ఫైట్ చేయాలి. అసలు టెట్ట పట్టా చేసిరు, అసైన్డ్ భూములని ఏ రకంగా పట్టా చేసిర్రు, ఎట్లా పట్టా చేసిర్రు. 23లో 80 ఎకరాలు కొన్నా అని చెప్తున్నాడు అంట ఆయననే డైరెక్ట్గా. ఒక 4 ఎకరాలు డిస్ప్యూట్లో ఉంది అని చెప్పిండంట. అలాగనే మిగతా 80 ఎకరాల భూములు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, అదెందుకు కబ్జా పెట్టాల్సి వచ్చింది, అదెందుకు సాగు చేయాల్సి వచ్చింది. ఈ అన్నిటి వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సిట్టింగ్ జడ్జితోటో, లేకపోతే నేను చెప్తాను కదా అంటే పొద్దుగాలు లేస్తే మేము సిబిఐ, ఈడీ ఇవన్నీ కూడా పత్తిత్వం అని చెప్తాను. అదే సిబిఐతో ఎంక్వైరీ చేపియాలి. అఫిడవిట్లో చెప్పినటువంటి తప్పుడు లెక్కలను బయటకు చూపియాలి, సమాజానికి చూపియాలి. ఇలా ఆ న్యాయవాది కొట్లాడుతున్న దాని ప్రకారం ఆ ప్రజలు ఎవరైతే భూములు కోల్పోయినటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఆ భూములు రావాలి, వాళ్ళకు న్యాయం జరగాలి, ఇది జరగాలి. అందుకని ఇవన్నీ ఏవి బయటకు రాకుండా ఇంకా ఇట్లా ప్రభుత్వాన్ని గింత కూడా ఈగ వాలకుండా జోకేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాడు.